హలో అండి, నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ కారంపూడి వెంకట రామదాస్ గారు రాసిన గురు బ్రహ్మ. ఒక ఎస్ఐ, మరో ఏఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్, అరడజన్ మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించే పోలీస్ స్టేషన్ అది. చుట్టూ ప్రహరీ గోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో 200 గజాల స్టేషన్. వయోభారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురాం ఆ స్టేషన్ వరండాలో ఉన్న బెంచి పైన కూలబడి బడలిక తీర్చుకున్నాడు. అక్కడి పోలీసులెవరూ అతడు ఆ వయసులో అంత కష్టపడి ఎందుకొచ్చాడో అని ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో ఏఎస్ఐ మురళి లోపల నుండి బయటకొచ్చి బెంచి మీద కూర్చుని ఉన్న రఘురాంని చూసి మళ్ళీ వచ్చాడు అనే మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళబోయాడు. సార్, ఒక్కసారి నా మాట వినండి, నాకు న్యాయం చెయ్యండి అంటూ ఏఎస్ఐని బతిమాలుకున్నాడు రఘురాం. పెద్దాయన, ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని, వచ్చినా ఏ ఫలితం ఉండదని, అయినా వస్తూనే ఉన్నావు. ఇది వృధా శ్రమ, వెళ్ళిపో. అసలే ఈరోజు కొత్త ఎస్ఐ వస్తున్నారు, బయటకు నాడు. కటుగా ఉన్నాయి మురళి మాటలు. ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికొచ్చి రఘురాంని జబ్బ పట్టుకొని, ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోమని చెప్పారుగా, అర్థం కాలే? ముందు ఇక్కడ నుండి కదులు. అంతగా ఓపికంటే పోయాగో ఆ చెట్టు కింద కూర్చో, లేదా ఇంటికి పో, అంతేగాని ఇక్కడ వరండాల మాత్రం ఉండకు అంటూ రఘురాంని అక్కడి నుండి ఆరు బయటకి నెట్టేశాడు. సూర్యుని కాంతి చుర్రున శిరస్సును తాకేసరికి తాళలేక లేని ఓపికని తెచ్చుకుని అక్కడున్న వేప చెట్టుకేసి అడుగులేశాడు రఘురాం. ఇంతలో ఓ 2 పోలీస్ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగాయి. మడత నలగని ఖాకీ డ్రెస్ ధరించిన ఓ మెరుపు తీగ లాంటి అమ్మాయి జీపులోంచి కిందకి దిగింది. అక్కడి పోలీస్ స్టాఫ్ మొత్తం అటెన్షన్లో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సాల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు. చిరునవ్వుతో థ్యాంక్స్ చెబుతూ స్టేషన్లోకి అడుగుపెట్టింది ఆమె. ఈవిడే కొత్త ఎస్ఐ, పేరు గౌరీ, చండశాసనరాలు అంటూ కానిస్టేబుల్స్ తమలో తాము గుసగుసలాడుకున్నారు. ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకి పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ, ఇది మీ సీటు అంటూ సపరేట్ రూమ్లో ప్రత్యేకంగా ఉన్న టేబుల్ కుర్చీ చూపించాడు. ఆమె కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు. అలాగే స్టాఫ్కి, ఈమె గౌరీ, ఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారు అంటూ పరిచయం చేశాడు. పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించింది ఆమె. కిళ్ళి మరకలతో పెచ్చులూడిపోయిన గోడలు, ఊడడానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యానులు, రంగులోడిన ఊచలతో ఉన్న లాకప్ రూమ్, ఓ మూల స్టాండ్కి తుప్పుపట్టిన తుపాకీలు దిష్టిబొమ్మలా దర్శనమిచ్చాయి. ఆ స్టేషన్ దుస్థితి ఆమెకి అరగంటలోనే అర్థమైపోయింది. చూడండి మురళి గారు, మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్స్ని నా టేబుల్ మీద ఉంచండి. అలాగే ఈ పోలీస్ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ సిద్ధం చేయండి. ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది. నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అంది గౌరీ. వచ్చి రావడమే విధులలో తలదూర్చిన ఆమె తీరు చూసి ఈమె సామాన్యురాలు కాదు అనుకున్నారు అక్కడి స్టాఫ్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లకు వెళ్ళి ఎవరి పని వారు చూసుకోసాగారు. చెట్టు నీడలో నిలబడి కొత్త ఎస్ఐ కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించిన రఘురాం వారంతా లోపలికి వెళ్ళిపోవడంతో మళ్ళీ స్టేషన్ కేసి కదిలి అక్కడున్న బెంచీ పైన చతికిలబడ్డాడు. కొత్త ఎస్ఐని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూశాడు. సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన గౌరీ ఓ కేస్ డీటెయిల్స్ని గంటలో స్టడీ చేసి రూమ్ నుండి బయటకొస్తూ, చూడండి మురళి గారు, నేను మన హెడ్ కానిస్టేబుల్ సైదుల్ని తీసుకుని ఓ అర్జెంట్ కేసు విషయమై బయటకు వెళ్తున్నా. ఏదైనా అవసరమైతే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ కానిస్టేబుల్ని వెంటబెట్టుకొని బయటకు నడిచింది. సైదులు ముందు నడవగా గౌరీ ఫైల్ చేతిలో పట్టుకుని వరండా మీదుగా వడివడిగా నడుస్తూ తన వాహనం వైపు కదిలింది. కొత్త ఇన్స్పెక్టర్ బయటికి రావడం చూసిన రఘురాం అదే అదునుగా తన పక్క నుండి వెళుతున్న గౌరీని ఉద్దేశించి, మేడం, అమ్మా అంటూ శక్తి కొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు. కానీ నీరసం చేత
ఆ మాటలు అతడి నోటి నుండి బలంగా బయటపడలేదు. ఎవరో తనని పిలిచినట్టు అనిపించి ఒక్కసారి ఆగి వెనుతిరిగి చూసింది గౌరి. బెంచ్ మీద పెద్దాయన తనకేసే చూస్తున్నాడు. అప్పుడు నిశితంగా గమనించింది ఆయన్ని. ఏదో అనుమానంతో వెనుతిరిగి ఆ పెద్దాయన కేసి పడ్డాయి గౌరీ అడుగులు. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్, మేడం, ఆయన మాటలు పట్టించుకోకండి, మనం వెళదాం పదండి అని, ఓ పెద్దాయన, ఇక్కడికి రావద్దని నీకు చెప్పానా అంటూ రఘురాం కేసి ఉరుముతూ చూశాడు. ఆగు సైదులు అంటూ హెడ్ కానిస్టేబుల్ని వారించింది గౌరి. రఘురాంని సమీపించి ఎగాదిగా అతడి కేసి చూసింది. క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తొణికిసలాడే. సార్, మీరు మీరు రఘురాం మాస్టర్ కదా? చాలా ఆనందంగా అంది గౌరి. ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురాం. తనని పేరు పెట్టి పిలిచే ఈ అధికారిని ఎవరు చెప్పమా అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెని గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు. నేను మాస్టారు గౌరిని, మీ స్టూడెంట్ గౌరిని. రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను. మీ ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పించుకునేదాన్ని, గుర్తుపట్టారా అంటూ ఎగ్జైట్మెంట్తో తనని పరిచయం చేసుకుంది గౌరి. 2 నిమిషాలు గౌరిని దీర్ఘంగా కింద నుండి పైకి పరిశీలించాడు రఘురాం. ఆమెను గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు. కాసేపటికి, గౌరీ, అదే మిద్దె గౌరివి కదా అంటూ ఇంటి పేరుతో సహా ఆమెని గుర్తుపట్టాడు. మిద్దె గౌరినే మాస్టారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తుపట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టారు అంటూ వంగి రఘురాం పాదాలకి నమస్కరించింది గౌరి. గౌరి చర్యకి కంగారు పడుతూ, లే తల్లి అంటూ ఆమెని భుజాలు పట్టుకుని పైకి లేపాడు. మాస్టారు, మీరు ఇలా పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరి. అది అంటూ సైదులకేసి సందేహిస్తూ చూశాడు రఘురాం. ఇది గమనించిన గౌరి, సైదులు, నువ్వు నాతో రానవసరం లేదు, డ్రైవర్ కూడా అవసరం లేదు, నేనే వెళతా, నువ్వు ఇక్కడే వేరే పని చూసుకో అని చెప్పి, మాస్టారు, మీరు నాతో రండి, మనం వెళుతూ మాట్లాడుకుందాం అంది. రఘురాం ఆమెని అనుసరించాడు. గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జీపుని తిన్నగా ఓ పెద్ద హోటల్ ముందు ఆపింది. లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావడం చూసి కాస్త కంగారు పడ్డాడు అక్కడ మేనేజర్. స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు. మంచి స్ట్రాంగ్ కాఫీ 2 పంపు అంది గౌరీ. నిమిషాల్లో పొగలు కక్కుతున్న 2 కాఫీలు వారి టేబుల్ పైకి చేరాయి. రఘురాం కాఫీ అందుకుని ఊదుకుంటూ కొంచెం కొంచెం సిప్ చేశాడు. కాఫీ గొంతులో పడేసరికి అతడి మొహంలో కొంత రిలీఫ్ కనబడింది. మాస్టారు, ఇప్పుడు చెప్పండి, పోలీస్ స్టేషన్తో మీకేం పని అడిగింది గౌరీ. అది మా అమ్మాయి సంధ్య, నీకు గుర్తుండే ఉంటుంది కదా, ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను. సంధ్య గుర్తు లేకపోవడం ఏంటి మాస్టారు? నేను సంధ్య ఒకే ఈడువాళ్ళం. నాకంటే సంధ్య 1 సంవత్సరం పెద్దదనుకుంటా. అక్క అని పిలిచేదాన్ని. అందరూ మేమిద్దరం అక్కా చెల్లెల్లా ఉంటామని అనేవారు. మా ఇద్దరికి చాలా పోలికలున్నాయని మీరే స్వయంగా అనేవారు. సంధ్యకకి ఏమైంది? బాగుంది కదా ఆతృతగా అడిగింది గౌరీ. అది సంధ్యకి 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేసి పంపాను. కొన్నాళ్ళు వాళ్ళ కాపురం బాగానే సాగింది. కానీ గత కొన్నాళ్లుగా అటు అత్తింటి వారు ఇటు భర్త సంధ్యని ఏదో వంకతో వేధిస్తున్నారు. ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకొని బాధపడేది. వారి కాపురం సజావుగా సాగడానికి నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేశాను. అయినా ఫలితం లేదు. ఒకే ఊరిలో ఉంటున్నా ఏడాదిగా ఒక్కరోజు కూడా వాళ్ళు సంధ్యని పుట్టింటికి పంపిన పాపాన పోలేదు. మేం వెళ్ళి కలుద్దామన్నా కలవనివ్వడం లేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడమే తప్ప కూతుర్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది. ఈ మధ్య ఫోన్ కూడా రావడం లేదు. విసిగి ఇక పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు. కానీ మీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు. అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది. సంధ్యని అత్తింటి వారు వేధిస్తున్నారా? పాపం. అయినా తమ పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోవడం లేదు? సంధ్య అత్తింటి వారు పరపతి గలవారా? చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా? అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వదు.
ఈ కేసుని పరిష్కరించి సంధ్యకి న్యాయం చేసి రఘురాం మాస్టార్కి మనశ్శాంతిని కలిగించాలని దృఢంగా నిశ్చయించుకుంది. మాస్టారు, ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్ స్టేషన్కి హెడ్. అక్క కేసు నేను చూసుకుంటా. 2-3 రోజుల్లో మీకు న్యాయం జరిగేట్టు చూస్తాను. సంధ్య అడ్రస్ వివరాలు ఇవ్వండి, అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి అంది గౌరీ. రఘురాం సంధ్య ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది. అలాగే అతడు చెప్పిన మొబైల్ నెంబర్ను తన ఫోన్లో గురు బ్రహ్మ అంటూ సేవ్ చేసుకుంది. తన నంబర్ కూడా మాస్టర్కి ఇచ్చి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమంది. ఆ తర్వాత మాస్టర్ని తన వాహనంలో ఆయన ఇంటికి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏంటో చూద్దామని ముందుకు కదిలింది. సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు గౌరికి. ఇల్లు చేరి కాలింగ్ బెల్ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుని ఓ వ్యక్తి బయటకొచ్చాడు. ఎదురుగా పోలీసును చూసి కాస్త కంగారు పడ్డాడు. సంధ్యను కలవడానికి వచ్చా, కాస్త పిలవండి, ఆమె స్నేహితురాలని చెప్పండి. ఇంతకీ సంధ్యకి మీరేమవుతారు అడిగింది గౌరీ ఆ వ్యక్తిని. సంధ్యని పిలవమనేసరికి గౌరీ వైపు తొట్టుపాటుగా చూశాడా వ్యక్తి. నా పేరు వినాయకరావు, నేను సంధ్యకి పినమాగారిని అవుతాను, అంటే సంధ్య మామగారికి తమ్ముణ్ణి. మీకు సంధ్య గురించి తెలిసినట్టు లేదు, పూర్తిగా చెప్తాను వినండి అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్ తగిలింది. అలాంటి షాక్ కాదు, మెదడంతా మొద్దుబారిపోయి ఏదో శూన్యం ఆమెని ఆవరించింది. ఒక్కసారిగా సత్వ కోల్పోయినట్టు అనిపించింది. ఏం మాట్లాడాలో పాల్పోలేదు. శక్తిని కూడా తీసుకుని లేచి నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయటపడింది. వెంటనే జీపుని పోలీస్ స్టేషన్ కేసి పోనిచ్చింది. మురళిగారు, ఇక్కడికి రోజు వస్తున్న రఘురాం మాస్టారు, అదే ఆ పెద్దన కేసు గురించి నేను విన్నది నిజమేనా? పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఏఎస్ఐని పిలిచి తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది. అవును మేడం, మీరు విన్నది 100కి 100 నిజం. ఒక్క నిమిషం అంటూ షెల్ఫ్లో ఉన్న ఓ ఫైల్ని ఆమె టేబుల్ పైన ఉంచి, మేడం, ఈ ఫైల్ సంధ్య కేసుకు సంబంధించింది. చదివితే మీరు విన్నది నిజమేనని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నాడు మురళి. మరొక క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్ట్ని చదివింది. అంతా గందరగోళంగా అనిపించింది. వెంటనే మాస్టర్ ఇంటికి వెళ్ళాలని నిర్ధారించుకుంది. రఘురాం ఇంటికి చేరుకుని గౌరీ కాలింగ్ బెల్ నొక్కింది. కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా తలుపు తెరిచిన ముత్తైదును చూసి మాస్టారి భారీగా గుర్తుపట్టింది. అమ్మా, మీరు సంధ్య తల్లి కనకమహాలక్ష్మి గారు కదూ అంటూ లోనికి అడుగుపెట్టింది. పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెని చూసినట్టు అనిపించింది ఆమెకి. నేను గౌరిని, చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టర్ దగ్గర చదువుకున్నాను. మీ ఇంట్లో మీ సంధ్యతో ఎంతో చనువుగా మెలిగేదాన్ని. మీరు సంధ్యతో పాటు నన్ను మీ కూతుర్లా చూసుకునేవారు అంది గౌరీ తనని తాను పరిచయం చేసుకుంటూ. గౌరీవా, ఇంతకు ముందే నీతో పరిచయం ఉన్నట్టు నిన్ను చూడగానే అనిపించింది. ఎలా ఉన్నావు? పోలీస్ ఉద్యోగం చేస్తున్నావా? ఎన్నో ప్రశ్నలు వేసింది ఆమె. ఇక్కడే ఎస్ఐగా ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను. మాస్టర్ కోసం వచ్చాను. ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను. మాస్టర్ ఎక్కడా? మాస్టారు పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వస్తారు, కూర్చో అంటూ గౌరిని సోఫాలో కూర్చోమంది. పర్వాలేదు, ముఖ్యంగా మీతో మాట్లాడడానికే వచ్చా అంది గౌరీ. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంధ్య విషయంలో చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇంతలో, గౌరీ, నువ్వా? సంధ్య విషయం ఏమైనా తెలిసిందా? అది చెప్పడానికి వచ్చావా ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన రఘురాం. ఆ పని మీదే ఉన్నాను మాస్టారు. మిమ్మల్ని కలిసాగా అమ్మను కూడా చూడాలనిపించి ఇలా వచ్చా సమాధానమిచ్చింది గౌరీ. ముగ్గురు కాసేపు కబులతో కాలక్షేపం చేశారు. తన రాక మాస్టారిలో ఎంతో ప్రశాంతతను తెచ్చినట్టు గమనించింది గౌరీ. మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరీ ముందుగా గమనించింది వరండాలో బెంచ్ మీద మాస్టారు కూర్చుని తన కోసం ఎదురు చూడటం. మాస్టారు, లోపల కూర్చోలేకపోయారా అంటూ పలకరించి
మీ పని మీదే ఉన్నాను. త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తాను. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని నచ్చచెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది. ఇలా 4-5 రోజులుగా గౌరీ స్టేషన్కి రాకముందే రఘురాం వచ్చి వరండాలో అదే బెంచ్ పైన కూర్చుని ఆమె కోసం ఎదురు చూడటం, గౌరీ ఆయనకి నచ్చచెప్పి పంపడం పరిపాటైపోయింది. ఒక విషయం గౌరికి స్పష్టంగా అర్థమైంది. మాస్టారి సమస్య పూర్తిగా సమసిపోయే వరకు ఆయన స్టేషన్కి రాక మానరని. కానీ ఆమెకి మాస్టారి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోలేదు. ఇక లాభం లేదనుకుని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. ఆ రోజు ఆదివారం. లయబద్ధమైన సంగీతంతో కాలింగ్ బెల్ మోగేసరికి రఘురాం వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా నుంచిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకి లోనైనాడు రఘురాం. ఎదురుగా సంధ్య. నుదుట గుండ్రని ఎర్రటి బొట్టు, కళ్ళకి కాటుక, చేతి నిండా మట్టిగాజులు, కాలికి మెట్టెలు, జడలో పూలతో పట్టుచీర ధరించి మహాలక్ష్మిలా కళకళలాడిపోతూ ఎదురుగా నిలిచిన కూతురును చూడటానికి అతనికి 2 కళ్ళు చాలలేదు. అమ్మా సంధ్య, నువ్వా తల్లి? ఎన్నాళ్ళకొచ్చావు? రా అమ్మా రా అంటూ హడావిడి చేశాడు రఘురాం. తిరిగి కనకం ఇలా రా, ఎవరొచ్చారో చూడు అంటూ వంటింటికేసి కేకేశాడు. కనక మహాలక్ష్మి బయటికొస్తూ సంధ్యను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా సంధ్య, నువ్వా? ఇన్నాళ్ళకి ఈ అమ్మ గుర్తుకొచ్చిందా అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంది. ఇద్దరు సంధ్యని లోనికి తోడుకుని వచ్చారు. కనక మహాలక్ష్మి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి కూతురికిచ్చింది. సంధ్యకి చెరోవైపు కూర్చుని ముగ్గురు ముచ్చట్లలో పడ్డారు. గలగలా నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న కూతుర్ని చూసి అత్తింటి వారి వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదు రఘురాం. సంధ్యతో మాట్లాడుతూ చిన్న పిల్లాడైపోయాడు. తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు. కనక మహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది. తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంధ్య. వారికి దగ్గరలోనే కుర్చీ వేసుకుని కూర్చుని వారి ముచ్చట్లని ఆనందంగా వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు రఘురాం. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకుని వాళ్ళ కుర్చీలో సేద తీరాడు. ఇంతలో సంధ్య అక్కడికొచ్చింది. సంధ్య, సాయంత్రమే వెళ్ళిపోవాలా? ఓ 2 రోజులు ఉండకూడదు అన్నాడు. లేదు నాన్న, మా వాళ్ళకి వచ్చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ నేను మిమ్మల్ని చూడటానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలి సమాధానమిచ్చింది సంధ్య. పక్కనే కూర్చుని తండ్రికి ఎన్నో కబుర్లు చెప్పింది. సాయంత్రం, నాన్న నేను బయలుదేరుతున్నాను, క్యాబ్ బుక్ చేశాను, మరి కొద్దిసేపట్లో వస్తుంది అంది సంధ్య. ఇంతలో కనక మహాలక్ష్మి ఓ పళ్ళెంలో పట్టుచీర, రవిక, పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తీసుకొచ్చి సంధ్యకిచ్చింది. అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది సంధ్య. మనస్ఫూర్తిగా వాళ్ళు కూతుర్ని దీవించారు. క్యాబ్ రావడంతో సంధ్య తిరుగు ప్రయాణమైంది. క్యాబ్ బ్యాక్ డోర్ తీసి సర్దుకుని కూర్చుని లోపల నుండి తల్లిదండ్రులకేసి చేయి ఊపింది. మెల్లగా కారు ముందుకి కదిలింది. రఘురాంకి అప్పటికప్పుడు ఏదో గుర్తొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్ తీసి ఫోన్ చేశాడు. సంధ్య చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద గురుబ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది. సోమవారం ఉదయం, పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది. గౌరీ ఆ రోజు చాలా టెన్షన్తో స్టేషన్లో అడుగుపెట్టింది. ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచీని. ఖాళీ బెంచి దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది. చాలా రిలీఫ్గా అనిపించింది. వెంటనే ఆమె మోహంలో చిన్న ఆనందం తొంగి చూసింది. మాస్టారి సమస్యని పరిష్కరించానన్న తృప్తి ఆమెలో నెలకొంది. అంతే, గౌరికి ఆ రోజు కనక మహాలక్ష్మితో సీరియస్గా డిస్కస్ చేసిన విషయం అనుకోకుండా గుర్తొచ్చింది. ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట మెల్లగా అంది కనక మహాలక్ష్మి. అంటే మీకు అంతా తెలుసన్నమాట
అంది గౌరి. కన్న కూతురు అత్తారింటి వేధింపులకు గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది. ప్రస్తుతం తన భర్తతో సహా అత్తింటి వారు మొత్తం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష మేము అనుభవిస్తున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంత లోకాలకు వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మానసిక ఒత్తిడికి లోనై ఇంకా కూతురు బతికే ఉందని, అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తోందని, ఆమెకి అత్తింటి చెర నుండి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మతిస్థిమితం ఉండట్లే. అయితే ఒక కూతురు విషయంలో తప్ప మిగతా విషయాల్లో మామూలుగానే ప్రవర్తిస్తారు. ఊర్లో ఒకరిద్దరు డాక్టర్లకి చూపించిన ఫలితం శూన్యం. ఏనాడో నేను చేసుకున్న పాపం. ఒకవైపు కన్న కూతురు పోయి మరోవైపు భర్తని ఈ స్థితిలో చూస్తూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కనకమహాలక్ష్మి. గౌరీ ఇది విని చలించిపోయింది. ఉబికి వస్తున్న కన్నీటి బొట్లకి ఆమె ధరించిన ఖాకీ బట్టలు అడ్డు తగిలాయి. లేదమ్మా, సంధ్యని తీసుకురాలేకపోయినా మాస్టర్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. మంచి సైకియాట్రిస్ట్ని సంప్రదిస్తా. ఈ సమస్యకి పరిష్కారం దొరక్కపోదు. నన్ను నమ్మండి అంటూ హామీ ఇచ్చి ఆమెని ఊరడించింది గౌరీ. గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సాల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది గౌరీ. మాస్టారు మామూలు మనిషి కావడానికి సైకియాట్రిస్ట్ చెప్పిన ప్రకారం చేయడంలో తన పాత్రే కాక కనకమహాలక్ష్మి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది. అంతలోనే మురళి పలకరింపు గుర్తుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసి, ఎస్, ఇవాళ నిజంగా నా జీవితంలో శుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది గౌరీ.